గద్వాల పట్టణంలో ఓ కన్నతల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. కుమారులు అన్నం పెట్టడం లేదంటూ కూడా కన్నీరు మున్నీరవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే గద్వాల పట్టణంలో ఓ కన్నతల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. కుమారుడు అన్నం పెట్టడం లేదని కూడా తను కన్నీరు మున్నీరవుతోంది. ఆస్తి పంచుకున్నాక చూడడం లేదని కూడా తల్లి వాపోతూ ఉంది. ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే, బట్ పట్టించుకోవడం లేదంటూ కూడా పలుసార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసింది ఆ తల్లి. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉపాధ్యాయులే, కానీ అమ్మ ప్రేమను మర్చారు. కడుపున దాచుకున్న కన్నతల్లి ఆకలిని పట్టించుకోవడం లేదు. దీంతో గుండె నిండా బాధతో కన్నీటితో ఆమె సాయం కోసం కలెక్టర్ చుట్టూ తిరిగి ఫిర్యాదులు చేయాల్సి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఓ కన్నతల్లి ఆవేదన ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు కంటతడి పెట్టించేలా కనిపిస్తూ ఉంది. గద్వాల పట్టణంలో వీవర్స్ కాలనీకి చెందిన శంకరమ్మకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరు కూడా ప్రభుత్వ టీచర్స్గా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కుమారులకు కూతురు పేరిట సమాన భాగాలుగా ఆస్తినైతే పంపకాలు జరిపించారు. ఆ తర్వాత పెద్దల ఒప్పందంలో కూడా కుమారులు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి, కూతురు నెలకు 2,000 రూపాయలు తల్లికి ఇచ్చే విధంగా కూడా ఆ పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ ఊరు పెద్దల సమక్షంలో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. కానీ ఆస్తిని పంచుకున్న తర్వాత కన్న పిల్లలందరూ కూడా ఆమెకు ఇవ్వాల్సిన నెలసరి ఖర్చుల కోసం డబ్బుల్ని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని కూడా ఆమె ఆరోపిస్తూ ఉన్నారు. ఆమె అనారోగ్య కారణాల వల్ల ప్రతి నెల మందుల కోసం ఇబ్బంది అవుతుందని కూడా కొడుకులను డబ్బులు అడిగితే డబ్బుల కోసం వస్తే తన్ని తరిమేస్తామని కూడా తనను బెదిరించారని కూడా ఆమె ఒక పక్క నుంచి రోధిస్తూ ఉంది. బుక్కెడు బువ్వ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా కూడా ఆ తల్లి శంకరమ్మ కొడుకులు కూతురుపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం సమాజం ఎటుపోతుందో అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ముందే ఆవిడ ఆ ముగ్గురు పిల్లలకి కూడా సమానంగా ఆస్తుల్ని కూడా పంచి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దల సమక్షంలో కూడా ఒక ఒప్పందం అయితే జరిగింది. ఆస్తులు పంచిచ్చిన తర్వాత కొడుకులైతే 10,000 రూపాయలు, ఆడపిల్లైతే 2,000 రూపాయలు ఇవ్వాలి. అవి కూడా ఆమె మందుల ఖర్చు, మెడిసిన్ ఖర్చుల కోసం కూడా అని చెప్తూ ఉన్నారు. ఇలాంటివి నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఈరోజు ఆమె బుక్కెడు బువ్వ కోసం పొట్ట చేత పట్టుకొని బయటపడేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదేమో. ఆ కొడుకులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు, ఆ కూతురు కూడా పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్కు కూడా ఆ తల్లి ఫిర్యాదు చేసింది. ఆకలితో అలమటించిపోతున్నాను, డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్కు కూడా ఫిర్యాదులు చేసింది. ఆ తల్లి మాటలు ఒకసారి విందాం మనం కూడా. మంచికి 10,000 ఇవ్వాలని సరే ఒప్పుకొని రీసెంట్ చేసుకున్నాను. ఇది మళ్ళీ ఇప్పుడు అక్కడ ఇక్కడ ఏమేమి దగ్గరికి పడుతుంది. చిన్నవాడే పెట్టాలంటే అవాజీలోనే పెట్టిపోతామా వాళ్ళతో నేను ఇవ్వలేనంటాడు. వాడి వచ్చే నేను పడుతుంది నాయన వాడంలో వాళ్ళని వాడు పట్టించుకోడు నాయన. అది కయ్యాల గంప, అది కోడాలు కాదు నాయన. అది జాబచ్చే వరకు చదివిస్తుంది అయినా నన్ను ఇప్పుడు తెలుస్తుంది తండ్రి. ఆ పని చేయడానికి గుంజిస్తుంది, ఈ పని చేయడానికి గుంజిస్తుంది.
పంచాయతీలో పెద్దలు నిర్ణయం తీసుకున్నారు, ఆస్తులు పంచారు. తర్వాత సరిసమానంగా అందరూ డబ్బులు ఇవ్వాలి మందులకి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళెవరూ నన్ను పట్టించుకోలేదు అని కూడా ఆ తల్లి చెప్తూ ఉంది. కోడలికి చెప్పొచ్చు కదా అంటే కోడలు కూడా నన్ను పట్టించుకోదు, అదొక గయ్యాలి గంప అని కూడా తన ఆవేదన అయితే ఆ తల్లి వ్యక్తం చేస్తూ ఉంది. ఈరోజు ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఈరోజు ఆమె నడి రోడ్డు మీద వదిలేశారో వాళ్ళని అడుగుతున్నాను, ఈరోజు మీకు ఆమె పుత్ర భిక్ష పెట్టకపోయి ఉంటే ఈరోజు మీరు ఏం చేసేవాళ్ళు? ఆమె పెట్టిన భిక్ష వల్లే ఈరోజు మీరు ఒక మంచి వృత్తిలో ఉన్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, అది కూడా నలుగురికి విద్యా బుద్ధులు చెప్పే పొజిషన్లో ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని కనిపించిన తల్లిని ఈరోజు మీరు ఏం చేశారు? రోడ్డు మీద వదిలేశారు. ఒక బుక్కెడు బువ్వ పెట్టలేక మీరు రోడ్డు మీద వదిలేశారు. ఎంత నీచమైన పని! మీరు నలుగురికి విద్యాబుద్ధులు, చిన్నపిల్లలకి మీరు విద్యాబుద్ధులు ఏం చెప్తారు? మిమ్మల్ని చూసి ఆ పిల్లలు ఈరోజు నేర్చుకోవాలా? ఏం నేర్చుకొని తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేయాలి అనేది నేర్చుకోవాలా? మీరేం చెప్పాలి అనుకుంటున్నారు ఈ సమాజానికి? ఆ తల్లి మీకు ఆస్తిపాస్తులు రాసిచ్చి కూడా బుక్కెడు బువ్వ కోసం ఆమెను రోడ్డు మీద పడేసిన సిచ్యువేషన్. ఏం చేద్దామని అనుకుంటున్నారు? మీరు ఒక మంచి వృత్తిలో ఉన్నారు, నలుగురికి సమాజానికి మేలు చేసే వృత్తిలో ఉన్నారు, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించే స్థాయిలో ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి ఏం చేస్తున్నారు అని అనేది. మిమ్మల్ని చూసి నలుగురు ఏం నేర్చుకోవాలి? మీరు పిల్లలకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ సమాజానికి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు? ఒకసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి.